భూగర్భంలో దాగి ఉన్న సహజ సంపదను వెలికితీసే గని కార్మికుల సమస్యలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటున్నాయి. అందుకే గని కార్మికులంతా ఒకటయ్యారు. ఒకే వేదిక ద్వారా తమ తమ సమస్యలను చర్చించుకొని ఒక పరిష్కారానికి రావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 4 రోజుల పాటు అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయా దేశాల్లో అమలవుతున్న గనుల చట్టాలు, తర్వాత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, తర్వాత టెక్నాలజీ, ఇతర అంశాలపై కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. అదేవిధంగా మనం కూడా వాళ్ళ ఆయా దేశాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వేరు గనులలో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతులేని ఖనిజ సంపద ఉంది. దాన్ని బయటకు తీసి వాడుకునేందుకు మనిషి వేల ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా వెలికి తీసినవే గనులు. బొగ్గు, రాగి, ఇనుము, బంగారం, వజ్రాల వంటి ఎన్నో విలువైన లోహాలు, ఖనిజాలను గనుల్లోంచి తవ్వి తీస్తున్నారు. ఇలా తీసే కార్మికులకు మంచి నైపుణ్యం ఉండాలి. భూగర్భంలో అసాధారణ పరిస్థితుల్లో గంటల కొద్దీ పనిచేయాలి. అక్కడి నుంచి ఖనిజాన్ని జాగ్రత్తగా బయటికి తేవాలి. ఇలా తీసుకొచ్చే ప్రక్రియలో ఎన్నోసార్లు కార్మికులు ప్రమాదాలకు గురి కావడం, మట్టి పిల్లలు కూలి సజీవ సమాధి కావడం చాలాసార్లు జరుగుతుంటాయి. ఇంత కష్టమైన పరిస్థితుల్లో పనిచేసే గని కార్మికులు భద్రత కోసం, హక్కుల కోసం ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటం ఒక ప్రాంతానికో, ఒక సంస్థకో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. ఏ దేశమైనా, ఏ గనైనా కార్మికుల సమస్యలు ఒకలాంటివే. అందుకే అంతర్జాతీయంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా 7 దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ 2013లో ప్రపంచవ్యాప్తంగా అన్ని గనుల్లోని కార్మికులను, కార్మిక సంఘాలను ఆహ్వానించి పెరూ దేశంలో మొదటి అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు నిర్వహించింది. అక్కడ తీసుకున్న నిర్ణయాల స్ఫూర్తి ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించింది. ఈసారి 2వ అంతర్జాతీయ గని కార్మికుల సదస్సుకు మన రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వేదికైంది. సింగరేణి గనులకు ప్రధాన కేంద్రంగా కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన గోదావరిఖనిని సదస్సు నిర్వహణ కోసం ఎంచుకున్నారు. ఈ సదస్సుకు 22 దేశాలకు చెందిన 110 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మరో 150 మంది కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు వచ్చారు. గనుల కంపెనీల్లో కార్మిక చట్టాల అమలు తీరు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వివిధ దేశాల ప్రతినిధులు రావడంతో భాషాపరమైన ఇబ్బందులు లేకుండా అనువాదకులను నియమించారు. సదస్సు వివరాలను అప్పటికప్పుడు వారి దేశాల్లో ప్రసారమయ్యేలా FM రేడియోలు ఏర్పాటు చేశారు. ये इस कॉन्फ्रेंस का मुख्य इसमें दो हैं इश्यूज। सबसे पहली बात तो ये है कि दुनिया भर में तरह तरह की जो माइनिंग हो रही है, अभी साम्राज्यवाद दुनिया भर में इस चेष्टा में है कि माइनिंग पृथ्वी के अंदर से प्राकृतिक संपदा को तेजी से निकाला जाए और लूट को बढ़ाया जाए। और इस प्रक्रिया में विशेषकर जो विकासशील देश हैं उसमें माइनिंग की प्रक्रिया उनके सरकारों के साथ मिली भगत करके साम्राज्यवाद बहुत तेज कर रहा है। और दूसरा पक्ष ये है कि हालात मजदूरों के दुनिया भर में, ये माइनिंग मजदूरों के, खदान मजदूरों के नीचे गिर रहे हैं। ये सच है विकसित देशों में भी, ये सच है हमारे जैसे विकासशील देशों में भी। तीसरा एस्पेक्ट है कि ठेकेदारीकरण इन सब में तीव्रता से बढ़ रहा है। तो ये सभी मुद्दे समान हैं, हालांकि बहुत सारी असमानताएं हैं। तो इस कॉन्फ्रेंस का, द्वितीय कॉन्फ्रेंस का मेन एक मुद्दा है कि एक संयुक्त कार्यक्रम बनाया जाए सबकी सहमति से उन समान सवालों के ऊपर, और उसके बेसिस पे एक आंदोलन का कार्यक्रम जो कि एक साथ तो नहीं हो सकता क्योंकि अंतर्राष्ट्रीय है, पर कोऑर्डिनेटेड होगा। ये एक मेन मुद्दा इधर है। కొత్తగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ని వాళ్ళ విస్తరించుకొని ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని కొత్తగా కర్తవ్యాలు రూపొందించుకొని వాళ్ళ ప్రపంచ గని కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి యాజమాన్యాల ముందు, ప్రభుత్వాల ముందు ఇవాళ అనేక రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు ఎట్లాంటి బెనిఫిట్ లేనటువంటి స్థితి, పర్మనెంట్ కార్మికుల యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి ఈ స్థితిలో మొత్తం ప్రపంచ గని కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి
ఈ ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయడం లేదా మొత్తం కాంట్రాక్టరేషన్ చేయడం అనేది పెరుగుతుంది. అంతకంతకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నటువంటి స్థితి ఉంది. It is very important to come together and to have an international coordinated work of the miners all around the world, and it's a very good opportunity to discuss and to meet and to become friends. Of course there are a lot of differences, but the main thing is that the militant workers and miners movement is oppressed in all countries all around the world, and therefore for us it's very important to come together and learn from the work of the Indian trade movement and the militant miners in India. గనుల్లో ప్రతికూల పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితుల మధ్య కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. సరైన గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. తరచూ జరిగే ప్రమాదాల్లో మృత్యువాత పడడం, వైకల్యం పొందుతుంటారు. అందుకే గని కార్మిక చట్టాలు కూడా భిన్నంగానే ఉంటాయి. వాటిలో పనిచేసే కార్మికులకు వేతనాల నుంచి సౌకర్యాల వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ చట్టాలు రూపొందించిన యాజమాన్యాలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. అందుకే గని కార్మికుల హక్కుల కోసం అనేక సంఘాలు పోరాటాలు చేస్తూనే ఉంటాయి. ఇప్పటికీ సరైన ఉద్యోగ భద్రత లేక కార్మికులను బానిసలుగా చూసే దేశాలు ఎన్నో ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ గని ఉంది. అమెరికాకు చెందిన పెద్ద ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో నడిచే గనుల్లో దాదాపు 30,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇక్కడ పనిచేసే కార్మికులందరూ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుంటారు. ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. హక్కుల గురించి అడిగితే చావు దెబ్బలు తిని చనిపోయిన వారి సంఖ్య గడిచిన 2 ఏళ్లలో దాదాపు 350 మంది. అంత ప్రమాదకర పరిస్థితుల్లో గని కార్మికులు బతుకుతున్నారు. హక్కుల గురించి ప్రశ్నించినా, సమ్మె చేసినా వారిని అరెస్ట్ చేయడం, దాడులకు దిగడం వంటివి చేస్తుంటారని అక్కడి నుంచి వచ్చిన ప్రతినిధులు చెప్పారు. Principal problems of Colombian miner workers, outsourcing of work, the persecution of miner workers, and the discrimination of the sick workers, and the low salaries in the worker mining. దేశాల ఆర్థిక అభివృద్ధిలో గనుల పాత్ర కీలకం. భారత్, కొలంబియా, చైనా, కజకిస్తాన్, అమెరికా, కాంగో, జర్మనీ, ఇండోనేషియా, స్పెయిన్, టర్కీ దేశాల్లోని బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులతో పాటు దక్షిణాఫ్రికాలో బంగారం, ప్లాటినం, వజ్రాల గనులు, పెరూలోని వెండి, జింక్ గనులు, చిలీలోని రాగి గనుల్లో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 2,20,00,000 మంది దాకా ఉన్నారు. భూమి అట్టడుగు పొరల్లోని విలువైన సంపదను వెలికి తీస్తుంటారు. కొన్ని దేశాల్లో గనులను ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి లాభాలు పెంచుకునే క్రమంలో రెగ్యులర్ కార్మికుల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. భూగర్భ గనుల స్థానంలో ఓపెన్ కాస్ట్లు వచ్చి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. యాంత్రీకరణ సిబ్బందిని తగ్గించడంతో అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. కార్మికుల హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ఉద్యోగ భద్రత, ప్రమాద భద్రత లేకుండా పోయిందన్న భావన గని కార్మికుల్లో వచ్చింది. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా సదస్సులో ప్రస్తావనకొచ్చాయి. అంతర్జాతీయ గని కార్మికులంతా ఏకమై ఉమ్మడి సమస్యలపై పోరాటాలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. We have also many rules like you are, for example, you are not allowed to go alone underground, and there is always measurement on methane in the mine, and like this, that no explosion of gas. There is a lot, but we also have a process that this security rules, because of internationalism, and they say coal from Colombia is much cheaper. విశ్వవ్యాప్తంగా మహిళ ఎక్కడున్నా కూడా అసమానత్వానికి, సమాన వేతనాలు లేకుండా, ఆర్థిక రాజకీయ రంగాల్లో సమానత్వం లేకుండా, అదే సమయంలో వాళ్ళ పని స్థలాల్లో లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు కూడా గురవుతున్నటువంటి స్థితిని మహిళలు ఎదుర్కొంటామున్నారు. అందుకని ఇవన్నీ కూడా పరిష్కరించబడాలి అంటే ఒక రకంగా ఈ వేదిక ద్వారా అందరూ కూడా ముక్తకంఠంతో ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భావిస్తున్నాం. మన దగ్గర ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సపరేటు, పర్మనెంట్ యూనియన్ సపరేటు. ఇంకొచ్చి ఒక్క పెరు దేశంలో మాత్రము వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పింది ఏంటంటే పర్మనెంట్ వర్కర్స్ యూనియన్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ కోసం స్ట్రగుల్ చేసి ఒక 1000 మందిని పర్మనెంట్ చేయించుకున్నారు.
అంటే మనము వాళ్ళు అందుకనే ఇక్కడ ఒక సెషన్ కూడా అది నడిచింది. పర్మనెంట్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు, సబ్ కాంట్రాక్ట్, అవుట్సోర్స్ వాళ్ళందరూ కలిసి జాయింట్ స్ట్రగుల్స్ నిర్వహించాలి అనేటువంటిది కూడా ఒక చేసిన అనుభవాలు అట్లా చెయ్యాలి. గని కార్మికుల సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పారు. భారతదేశంలో గనుల్లో పరిస్థితులతో పోలిస్తే తమ దగ్గర పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని కొంతమంది చెబితే, మరికొంతమంది యాంత్రీకరణ పేరుతో ఉద్యోగాలు ఊడగొడుతున్నారన్నారు. తమ బాధలను గాథలను వివరించారు. సదస్సు ద్వారా అందరూ కలిసి పోరాడి సమస్యలు పరిష్కరించుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో సాంకేతికంగా వస్తున్న మార్పులతో ఓపెన్ కాస్ట్ల గనులను ప్రోత్సహించడంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతికంగా ముందున్న జర్మనీ లాంటి దేశాల్లో ప్రమాదాలు తక్కువగా ఉన్నా మిగతా దేశాల్లో ప్రమాణాలు పాటించకపోవడంతో అనేక మంది చనిపోతున్నారని కార్మిక నేతలు చెప్పారు. ఇండియాలో కోల్ రంగాన్ని తీసుకుంటే 8 లక్షల మంది కార్మికులు ఇవాళ 2,90,000 మందికి పోయినారు. సింగరేణిలో 1,16,000 నుంచి ఇవాళ 56,000 కుదించబడ్డారు. వాళ్ళ స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్న అవేవి కూడా అమలు కావట్లేదు. చట్టాలన్నీ తుంగలో తొక్కబడుతున్నాయి. నిర్బంధాలు పెరుగుతున్నాయి. వేలాది వందలాది మందిని చంపేసి నిర్బంధాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి స్థితిలో ఇవాళ నూతన తీర్మానాలు తీసుకొని భవిష్యత్తు కర్తవ్యాలు తీసుకొని ప్రపంచ గని కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ఏకైక లక్ష్యంగా గోదావరి కని పోరాటాల వారసత్వం, త్యాగాల చరిత్ర, ఉద్యమాల చరిత్ర, కొత్త టెక్నాలజీ వస్తున్నటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఏ దేశంలో అయినా భూమిని సొరంగంలా తొలిచి ఖనిజాలను వెలికి తీసే పద్ధతి ఉండేది. ఇప్పుడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అనేక యంత్రాల సాయంతో ఓపెన్ కాస్ట్ గనులు అందుబాటులోకి వచ్చాయి. భూమి నుంచి కావాల్సిన ఖనిజాన్ని పూర్తిగా తీసిన తర్వాత గనిని మూసేస్తారు. ఆ భూమిని ఇతర అవసరాల కోసం మారుస్తారు. కానీ ఇది అనేక సంవత్సరాల వరకు పర్యావరణంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గనుల్లో ప్రమాదాల నివారణకు భద్రతను పెంచినా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని, మైనింగ్ టెక్నాలజీని పెంచాలని పలువురు ప్రతినిధులు డిమాండ్ చేశారు. Therefore I'm here to get new experience and help the building up the cooperation of miners worldwide. And I'm an activist in solidarity movement for miners, and maybe my friend can say also something. Yes, and we think it's a very great success here in India because coordination from union. We learned in Germany that's very important union broad. For example, in Germany, in our unions are people to social democrats like me, to Marxist-Leninists, but also to Christian people, and we think it's the experience of our history. Union and workers must unite, and therefore I think it's very good success. The problems we're facing, that in 2 years there will be closed the last 2 pits, and then there is no mining in Germany anymore. They want to close the pits and do fracking, which is not good for the environment. Over the last 100 or 150 years, there have been a lot of mines in Germany. The town nearby where I come from, they used to have 100 pits, and there's no one left. Well, I visited one mine in Godavari Kani across the river, and I was astonished that there was a slope where the miners go underground. I think first some mainly things are common. Miners work there, and miners are from the same mind all over the world. They are strong people. They can fight strong, and they can work hard. This is totally the same in our country here. Underground mining is closed and open cast is opened, and this is no good because the only way to do mining without destroy the natural environment is the underground mining, and do not open cast. Yes, therefore it's amazing, this conference, because the good things of miners that they are international.
గని కార్మికుల సదస్సులో గనుల చరిత్ర విశేషాలను కొందరు వివరించారు. మానవ నాగరికత మొదట్లో ప్రజలు రాళ్లు, సిరామిక్స్ ఉపయోగించేవారు. తర్వాత భూమి ఉపరితలంపై దొరికే లోహాలతో పూర్వకాలం నాటి పనిముట్లు, యుద్ధ పరికరాలు, వేట ఆయుధాలు తయారు చేసుకునేవారు. అగ్ని పుట్టించే చెకుముకి రాళ్లను తొలిసారిగా ఉత్తర ఫ్రాన్స్, దక్షిణ ఇంగ్లాండ్లలో కనుగొన్నారు. పురావస్తు పరిశోధనల్లో అతి పురాతనమైన గనిగా స్వాజిలాండ్లోని గనిని గుర్తించారు. ఇది 43,000 సంవత్సరాల నాటిదిగా నిర్ధారించారు. ప్రాచీన శిలాయుగం నాటి మానవులు ఖనిజ హెమటైట్ల తవ్వకాలు చేశారు. ప్రాచీన ఈజిప్షియన్లు 1000 ఏళ్ల క్రితమే మేలకైట్ తవ్వకాలు చేశారట. క్రీస్తు పూర్వం 2613, 2494 మధ్య ఈజిప్ట్లో రాగి క్వారీలు కనుగొన్నారు. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గనుల్లో ఇప్పటికీ కార్మికుల భద్రత ప్రమాదకరంగానే ఉందన్న ఆందోళన సదస్సులో వ్యక్తమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలలో ఉన్నటువంటి గని కార్మికుల జీవన ప్రమాణాలు, భద్రత, వేతనాలు, యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి గని కార్మికుల పరిస్థితులు అన్నీ ఒకే విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని నిన్న మేము అర్థం చేసుకోవడం జరిగింది. ఇవాళ కార్మికులకు పని భద్రత అవసరం, అదేవిధంగా సేఫ్టీ అవసరం, కార్మికుల యొక్క వేతనాలు, జీవన ప్రమాణాల యొక్క పెంపుదలకు కావాల్సినటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వాలు తీసుకోవాలి. కార్మిక సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా చెప్తున్నటువంటి ప్రభుత్వాలు అందుకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కార్మికుల్ని అనివార్యంగా ఇవాళ ఉద్యమాల వైపు, పోరాటాల వైపు వచ్చేటువంటి అవకాశాన్ని యాజమాన్యాలు, ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి తప్ప కార్మికులు కాదన్నటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లా యాజమాన్యం కూడా పారిశ్రామిక అశాంతిని రగిలించకుండా కార్మిక సంఘాలను, ముఖ్యంగా కార్మికులకు కావాల్సినటువంటి అన్ని అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటే యాజమాన్యం కార్మికుల మధ్యలో సత్సంబంధాలు కొనసాగుతాయి. అట్లా సమాజ పురోగమనానికి అది అవసరం పడుతుందని చెప్పి మేము భావిస్తాం. ప్రపంచ దేశ కార్మికులు అట్లాగే జాతీయ అంతర్జాతీయలో ఉన్నటువంటి గనులలో అనుభవిస్తున్నటువంటి కష్టాలు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మిక వర్గం ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చేసి అనేకమైన హక్కులు యాజమాన్యం అట్లాగే ప్రభుత్వం అంతా కూడా వాటి నిరంకుశ విధానాలను అవలంబించేసి కార్మికుల హక్కులను కాలరాస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతమైనా కానీ ఒక కార్మిక రాజ్య స్థాపన కోసం ఐక్య సంఘటన కట్టేసి వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నటువంటి సందర్భంలో ఆ హక్కులు సాధించుకోవడానికి మొత్తం కార్మిక లోకమంతా కూడా ఏకతాటిపైన రావాల్సినటువంటి అవసరం ఉందని పిలుపునిస్తా ఉన్నాం. అందులో భాగంగానే గతంలో 2013లో పేరులో జరిగినటువంటి అంతర్జాతీయ కార్మిక సదస్సులో 7 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు 35 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొని అనేకమైనటువంటి గనులలో కార్మిక వర్గం పైన ఒత్తిడి, పనిభారాన్ని మోపి గోల్డెన్ షేక్ అని పేర కార్మిక హక్కులు రాయబడతా ఉన్నాయి. డిమాండ్ మొత్తం ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటికి పైకి వచ్చేసి కార్మిక హక్కులు రక్షించుకోవాలనేటువంటి నినాదంతోనే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ అనేటటువంటిది ఒక పారిశ్రామిక ప్రాంతంలో పెట్టి మొత్తం ప్రపంచ కార్మిక వర్గం అంతా ఏకమే ఆ యొక్క హక్కుల్ని రక్షించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. గని కార్మికుల సదస్సులో పలు అంశాలు చర్చకొచ్చాయి. 3వ సదస్సు వేదికను త్వరలో నిర్ణయించనున్నారు. ప్రపంచ గని కార్మికులను ఏకం చేసే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ కు జర్మనీకి చెందిన లో ఆండర్స్ ను చీఫ్ కోఆర్డినేటర్ గా తిరిగి ఎన్నుకున్నారు. ఈ గ్రూప్ లో భారత్, జర్మనీ, కొలంబియా, పెరు, కాంగో, కజకిస్తాన్, పోలాండ్, మొరాకో, ఫిలిప్పీన్స్ దేశాల ప్రతినిధులుంటారు. వీరంతా త్వరలో సమావేశంపై మహాసభలో చర్చించిన అంశాల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని భారత సిఐజి ప్రతినిధి ప్రదీప్ చెప్పారు. దేశాల ప్రతినిధులతోటి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండాలి అనేటువంటి ఒక అంశం పైన ఒక అవగాహనకు రావడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత 3వ అంతర్రాష్ట్రీయ ఇంటర్నేషనల్ మైనింగ్ వర్కర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి. దానికంటే ముందు ఏదైతే ప్రాంతీయ స్థాయిలో, కాంటినెంటల్ స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే గనుల పరిశ్రమ ఉందో అక్కడి నుంచి కూడా మనం కార్మికులను సమీకరించేటట్టు ఉండాలి. 3 సంవత్సరాల్లో కాంటినెంటల్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేసేటువంటి దానికి కృషి చేయాలనేటువంటిది అనుకోవడం జరిగింది. ఫిబ్రవరి 2న ప్రారంభమైన గని కార్మికుల సదస్సులో తొలి రోజు కార్మికులు గోదావరి కనిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక విఠల్ నగర్ నుంచి సింగరేణి జీఎం ఆఫీస్ గ్రౌండ్స్ వరకు ప్రదర్శన నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. 2వ రోజు జరిగిన సదస్సులో జేఏసీ చైర్మన్ కోదండరాం, సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ గోపాల్ గౌడ పాల్గొన్నారు. గోదావరికనిలో సదస్సు నిర్వహించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. 3వ రోజు సదస్సులో వివిధ దేశాల్లో గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వర్క్ షాప్ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన ఉద్యమాలపై చివరి రోజు చర్చ జరిగింది. తర్వాత కొత్త సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడంతో సదస్సు ముగిసింది.
భూగర్భంలోని సంపదను వెలికితీసే చీకటి సూర్యుల 2వ అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు అట్టహాసంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో 4 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో కార్మికుల సంక్షేమంపై అనేక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేపట్టాలని, కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల ఉద్యోగ భద్రత కోసం, తర్వాత ప్రమాదాలు లేని పని పరిస్థితుల కోసం ఉద్యమించాలని చెప్పి కూడా ఈ సదస్సు తీర్మానించింది. ఇది మొత్తం మీద 2వ అంతర్జాతీయ గని కార్మికుల సభ విజయవంతం కావడంతో 3వ సభ కోసం ఈ ప్రతినిధులంతా కూడా తమ దేశాలకు తిరిగి వెళ్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా.